అందరికి ఆత్మ విద్యా విలాసంలో చూద్దాం. 24వ శ్లోకం మనం చెప్పుకుంటున్నాం కదా. 24లో ఆత్మ గురించి మనం చెప్పుకుంటూ ఆత్మ యొక్క స్థితిగతులు లక్షణాలు ఏంటో ఇక్కడ 23వ శ్లోకంలో చెప్తూ ఆత్మ పుట్టేది కాదు, అలాగే ఆత్మకు మరణము లేదు, ఆత్మ వృద్ధి చెందేది కాదు, క్షీణించేది కాదు, కృషించేది కాదు, అసలు ఏ మార్పులు లేనిదే ఆత్మ. ఆత్మ అంటే ఎవరో కాదు, అది నేనే. అంటే నాకు పుట్టుక లేదు, మరణము లేదు, వృద్ధి క్షయాలు లేవు, ఏ మార్పులు లేవు. అంటే ఒకప్పుడు నేను పుట్టాను, ఇప్పుడు పెరిగి ఇప్పుడు పెద్ద వయసులోకి వచ్చాను. ఇంకా 10 సంవత్సరాలు పోతే ఈ పటుత్వం ఉంటుందా? శరీర పటుత్వం తగ్గిపోయి ఏ పని చెయ్యలేని స్థితికి వస్తుంది కదా. అంటే ఒకప్పటికి నేను క్షీణిస్తాను, కృషించిపోతాను. ఒకప్పుడు ఉన్నాను, చాలా బాగున్నాను, అప్పుడు చాలా బాగా చేయగలిగాను, ఇప్పుడు అంత బాగా చేయలేకపోతున్నాను. మన వాళ్ళు చాలా మందికి ఇక్కడ ఒక రకమైన బాధ కలుగుతుంది, స్త్రీలైనా పురుషులైనా. ఒకప్పుడు నేను చాలా బాగున్నాను, చాలా బాగా చేశాను, ఇప్పుడు నేను చెయ్యలేకపోతున్నాననే బాధ వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుందండి. అందరిలో కూడా 100% అందరిలో కూడా ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. మొన్నటి వరకు ఒక ఉక్రేషం వస్తుంది, నాకు చేత కాదా ఏంటి, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎందుకు అంతకుముందు స్పీడ్గా అన్ని పనులు చేసుకుని తెల్లవారేటప్పటికి ఏ 5:07 కల్లా స్కూల్లో ఉండే నేను 5:07 గంటలకి మాకు స్కూల్ ఉదయం, సంవత్సరం అంతా అలాగే ఉండేది. మరి ఇప్పుడు ఏంటి ఇంత లేటుగా చేస్తున్నాను, ఇప్పుడు ఇలా చేస్తున్నాను ఏంటి, ఒక్కొక్కసారి మనల్ని మనం బేరీజ్ వేసుకుని ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నానేంటి, ఇలా అయిపోయానేంటి అని బాధపడుతూ ఉంటాం. అప్పటికి అది కరెక్ట్. అప్పటికి 5:07 స్కూల్లో ఉండాలి అంటే తెల్లవారుజామున 2:30-3 గంటలకు లేచి అన్ని పనులు పూర్తి చేసుకుని క్యారేజీలన్నీ అన్ని టేబుల్ మీద పెట్టి ఖచ్చితంగా మనం స్కూల్కి వెళ్లాల్సిందే, అక్కడికి వెళ్లాల్సిందే. 6:30 కల్లా బయలుదేరి అలా సంవత్సరాల తరబడి చేసాం. ఆ తర్వాత సమయం మారింది, ఆ తర్వాత విషయం. స్కూల్స్ మారే సమయం మారింది, ఆ తర్వాత విషయం. ఒకప్పుడు చేసామంటే అప్పుడు ఆ అవసరానికి సరిపడా అప్పుడు చేసాం. ఇవాళ కూడా అది అవసరం కాదు కదా. ఎప్పుడు ఏ అవసరం వస్తే అది చేస్తాను, ఎప్పుడు అవసరం వచ్చినా చేస్తాను. ఇప్పుడు అవసరం లేదు, అందుకు నేను చెయ్యను. అయినా ఇప్పుడు అంత పరుగు పెట్టాల్సిన అవసరం లేదు కదా, నేను మెల్లగా చేసుకుంటాను. అయినా అంత పరుగులు పెట్టి చేసి ఇప్పుడు నేనేం చెయ్యాలి, మెల్లగా చేద్దాం, నా సమయాన్ని మెల్లగా సద్వినియోగం చేసుకుందాం. అది మెల్లగా చేసుకుంటూ నేను సాక్షిభావన సాధన చేసుకుంటాను. ఇలా మనల్ని మనం మార్చుకోవాలి తప్ప, నేను ఒకప్పుడు అన్ని పిండి వంటలు బ్రహ్మాండంగా చేశాను, చాలా అన్ని బోల్డ్ డ్రెస్సులు కుట్టేశాను, బయటకు వెళ్ళి బోల్డ్ స్పీచెస్ ఇచ్చేసి బోల్డ్ చేసామండి, అన్ని చోట్లకి తిరిగాం, తీర్థయాత్రలు తిరిగాం, అన్ని తిరిగాం. ఇవాళ ఓపిక లేదు, చాలు. శరీరం మారుతోంది, కృషిస్తోంది. దీన్ని కూడా గౌరవించాలి, దీన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, చేసావు కదా ఎంతకాలం, ఏదైనా ఎంతకాలం చేయగలుగుతుంది. అలా మనల్ని మనం మనతో మనం మాట్లాడుకున్నప్పుడు, మనతో మనం ఉన్నప్పుడు, అప్పుడు ఈ ఆత్మ చైతన్యం నేను అనేది మనకి స్థిరపడటానికి అవకాశం ఉంది. ఈ దేహం కోసమే ఏడుస్తామా, నేను ఆత్మ చైతన్యం గురించి మర్చిపోయి ఏడుస్తామా? ఇది మర్చిపోతాం, నేను చైతన్యాన్ని మర్చిపోతాం. ఎంతకీ నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, ఇదే సరిపోతుంది అనమాట. చాలు. దీనికోసమే మనకి సమయం వచ్చింది. ఈ సమయం ఇందుకోసం నేను ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. అప్పుడు చేయటానికి అది కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. అలా మనల్ని మనం ఒప్పుకున్నాము అంటే మనం హాయిగా తేలిగ్గా మనల్ని మనం ఒప్పేసుకుని ఇప్పుడు నేను చెయ్యలేదు, అసలు అవసరం కూడా లేదు, అవసరం వచ్చినా ఇప్పుడు నేను చేయను. మన మీద మనకి ఆ మాత్రం పట్టు ఉన్నప్పుడే మనకి ఆ వెనకాల దాన్ని ఏంటంటారు, మన మీద మనకి ఒక రకమైన తక్కువ భావన పోతుంది. ఇంకా ఈ దేహం పట్ల వేలాడుతూ ఉంటే, ఇంకా చెయ్యాలి అంటే ఆఖరి శ్వాస పూర్తయ్యేంత వరకు పని చేస్తూ చేస్తూ వెళ్ళిపోతే మరి మనం ఏం నేర్చుకున్నాం, ఏం సాధన చేసాం? ఆ శ్వాస ఎప్పుడు పూర్తవుతుందో మనకి తెలియదు కదా. అందుకని మన కోసం మన సమయాన్ని దాచుకోవాలి, సమయాన్ని ఇచ్చుకోవాలి. అందుకే ఇప్పుడు చేయలేకపోయినా
పర్వాలేదు, చాలు. ఎందుకంటే ఇది చాలా మందికి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ బాధ, ఈ తపన ఆడవాళ్లలోనూ ఉంటుందండి, మగవాళ్లలో ఉంటుంది. మునుపు నేను చాలా సార్లు అన్ని రౌండ్స్ తిరిగే నేను 2 రౌండ్లు కూడా వేయలేకపోతున్నాను అని కొంతమందికి ఉంటుంది. నేను చాలా ఎక్సర్సైజ్లు చేసే నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఉంటాయండి అందరికీ, వాళ్ళు అంతకు ముందు చేసిన పనులు ఇప్పుడు చెయ్యలేకపోయిన విషయాల పట్ల గుర్తు తెచ్చుకుని మరీ బాధపడతారు. అంత అవసరం లేదు, అది అప్పటికి కరెక్ట్, ఇది ఇప్పుడు కరెక్ట్. కాబట్టి ఇప్పుడు నేను చేయవసరం లేదు. మన మీద మనం ఆ భరోసా పెట్టుకున్నామంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఓకే, అక్కడికి అది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి, అక్కడికి వచ్చామనుకోండి, అప్పుడు మనం ఏం చెయ్యాలో ఈ సాధన చేయడానికి మనకి సమయం సరిపోతుంది. పాత విషయాలను వదిలిపెడితేనే, తృణజలువుకు ఉంది కదా గడ్డి పురుగు, అదేం చేస్తుంది, 2 గడ్డిపోచలు, కింద గడ్డిపోచ వదిలిపెట్టి కింద గడ్డిపోచ నుంచి పై గడ్డిపోచ పట్టుకున్న తర్వాత కిందది వదిలేస్తుంది. మళ్ళీ సన్నగా ఎంత పురుగు ఉంటుందండి, చిన్న పురుగు, అది మళ్ళీ ఏం చేస్తుంది, పైదాన్ని అలా పట్టుకోగానే కిందను వదిలేస్తుంది. అలా పాత వాటిని వదిలేస్తూ ముందుకు వెళ్తున్నట్లుగా మనం కూడా పాత మన జన్మలో పాత జరిగిపోయిన విషయాలను వదిలేసి ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇప్పుడు నాకు సమయం ఎక్కడ, ఈ సమయాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి, నన్ను నేను దగ్గరకు వస్తోంది మనకు కూడాను. అది ఎన్ని రోజులో మనకు కూడా తెలియదు, ఎన్ని సంవత్సరాలు మనకి తెలియదు. మరి అంత తొందరగా దగ్గరకు వస్తున్న దానికి నేనేం చేయాలి, ఇప్పుడు సాధన చేసుకోవాలి కదా, ఈ సాధన పెంచుకోవాలి కదా. ఎందుకు అంటే మనకి ముందు ముందు వస్తే 40వ శ్లోకం నుంచి 6వ అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి మనకు వస్తాయి. మనం ఎంత ఎక్కువ సాధనలో ఉంటే తర్వాత జన్మలు ఎలా ఉంటాయో మనకి అర్థమవుతుంది. ఎక్కువ సాధనలో ఉండి, అంటే నిరంతర సాధన, పని చేస్తున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఆ నిద్రలో మనకి నిద్ర అస్తమానం నిద్ర పట్టదు. రెస్ట్ తీసుకుంటారు, పడుకుంటారు, కానీ అస్తమానం నిద్ర పట్టదు. మనం నిద్ర పట్టదు, లైట్ ఉండదు, రాత్రిపూటే మెలకు వచ్చేస్తుంది, మెలకు వచ్చేసి నిద్ర పట్టదు. నిద్ర పట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒక దాన్ని, పరమాత్మ స్థానాన్ని ఏదో ఒక దాన్ని మనం పట్టుకోవాలి. అక్కడ పట్టుకుంటే కరెక్టే, అంతే తప్ప నిద్ర పట్టట్లేదు కదా అని ఇంకా రేపు తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి ఏం చెయ్యాలా అని ఆలోచన మొదలు పెడితే మనసు ఇంకా నిద్ర రాదు సరి కదా, ఆలోచనలే, అటు తిరిగి పడుకుని ఇటు తిరిగి పడుకుని ఒళ్ళు నొప్పులు వచ్చేయటమే తప్ప ఇంకా నిద్ర అనేది ఉండదు. ఆ నిద్రని కూడా మనం ఆహ్వానించేది ఏంటి అంటే, నేను పరమాత్మని, అంతటా పరమాత్మ, అంతటా అదే ఒకే ఒక దాన్ని పట్టుకుని దాన్ని అలా 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 ఉచ్చారణం ఏదో అది. ఇంకోటి చెప్పారు, కూర్చునో పడుకునో, కూర్చుని నిద్ర పట్టకపోతే, పడుకుంటే మనకు అనీజీగా ఉంటే కూర్చుని మంచం మీదే ఎక్కడా అక్కర్లా, కాళ్ళు కింద పెట్టి కూర్చుని శ్వాసని మెల్లగా తీసుకుంటూ, పొట్ట ముందుకి శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట ముందుకి, శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి. అది గుర్తు పెట్టుకుని ఎప్పుడైతే చేస్తామో, లెక్క పెట్టుకుని మీకు ఒక 5, 6, 7, 8, 10, 11, 12 కూడా అవ్వదండి, నిద్ర వచ్చేస్తుంది. అంటే మనతో మనం ఉండటం, అప్పుడు కూడా మనతో మనమే ఉండటం చేసినప్పుడు మనసు పైకి వెళ్ళిపోకుండాను ఉంటుంది. మనతో మనం ఉన్నప్పుడు ఆ నిద్ర అద్భుతమైన నిద్ర సరిపోతుంది. అప్పుడు ఈ శరీరం తేలికగా ఉంటుంది. నిద్ర శరీరం చాలా అవసరం. మరి ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, కొంతమందికి టాబ్లెట్లు వేసుకున్నా కూడా నిద్ర పట్టదు. మధ్యలో మెలకు వచ్చిందంటే వాళ్ళు చాలా గింజుకుంటారు. అప్పుడు ఎప్పుడైనా ఒకటే, శ్వాసను తీసుకుంటూ పొట్ట ముందుకి, వదిలేటప్పుడు పొట్ట వెనక్కి. కేవలం నిద్ర పట్టనప్పుడే కాదండి, అసలు నిజంగా మన శ్వాస ఎలా వెళ్ళాలి అంటే, పూర్తిగా ఊపిరితిత్తులు నిండేటట్లుగా శ్వాస తీసుకోవాలి అంటే పొట్ట ముందుకు వెళ్ళాలి. వదిలేటప్పుడు పొట్టని పూర్తిగా లోపల నుంచి బయటకు వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. మనం సామాన్యంగా పని చేసేటప్పుడు, కూర్చున్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువగా మన శ్వాసను గమనిస్తూ ఉంటే, పనుల్లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మనం అనుకున్నామా, నేను పరమాత్మని, ఉన్నదంతా పరమాత్మ చైతన్యమే, అది అప్పుడప్పుడు అనుకుంటూ ఉన్నాం కదా. అలాగే దానికి 2వ సాధనగా, పీల్చేటప్పుడు పొట్ట పైకి వస్తుంది, వదిలేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఈ సాధన కూడా మనం 2 సాధనలు కలిపి చేస్తున్నప్పుడు
కలిపి అంటే ఒకసారి అది ఒకసారి ఇది అలాగా ఏది గుర్తొస్తే అది చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే శ్వాస సరి అయిన పద్ధతిలోకి వెళ్తుంది. సరి అయిన పద్ధతిలోకి వెళ్ళినప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. శ్వాసను కరెక్ట్ చేసుకుంటే ఆలోచనలు తగ్గిపోతాయి. మనస్సుకి దేహానికి సంబంధం ఉంది, ఇది ఒకే చెట్టుకి రెండు కొమ్మలని ఇంతకుముందు చదువుకున్నావా? ఇప్పుడు శ్వాసను కరెక్ట్ చేసుకుంటాం. పీల్చేటప్పుడు ముందుకి, వదిలేటప్పుడు లోపలికి. అలా ఎప్పుడైతే మనం గుర్తున్నప్పుడల్లా అలా అస్తమానం మీరు మామూలుగా గమనించి చూడండి. ఎప్పుడైనా సడన్ గా ఆగి సడన్ గా మీ శ్వాసను గమనించండి. పీల్చుకునేటప్పుడు ఏమో పట్ట లోపలికి వెళ్తుంది, వదిలేటప్పుడు పట్ట బయటకు వస్తుంది. రివర్స్ లో చేస్తుంది. రివర్స్ చేయటం బట్టే మనకి ఇన్ని ఆందోళనలు, కష్టాలు, ఇబ్బందులు. అదే అప్పుడే పుట్టిన బిడ్డ, చంటి బిడ్డల్ని చూడండి. నెలల పిల్లలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళు పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వాళ్ళు వెల్లకిలా చక్కగా పడుకుని నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్ట పైకి వస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట కిందకి వస్తుంది. అది సహజ శ్వాస. మనం దాన్ని ఏం చేసాం? కోపం, విసుగు, చిరాకు, భయం, ఆందోళన వీటితో ఏం చేసాం? శ్వాస తీసుకునేటప్పుడు పొట్ట లోపలికి పెట్టుకుంటున్నాం, వదిలేటప్పుడు పొట్టను బయటకు రివర్స్ చేసాం. మరి ఎప్పుడైతే రివర్స్ చేసామో ఈ ఆందోళన, చిరాకు, కోపం, విసుగు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లోపలికి వెళ్ళి కూర్చున్నాయి. అవేం చేసాయి? పీల్చేటప్పుడు పొట్ట లోపల తీసుకెళ్తున్నాయి, వదిలేటప్పుడు పొట్టను బయటకు వదులుతుంది. ఇప్పుడు వాటి చేతిలోకి మనం వెళ్ళిపోయి వాటి ఉద్రేకాల చేతుల్లోకి మనం వెళ్ళిపోయాం. మనం మొదలుపెట్టిన ఉద్రేకాలే మనల్ని ఏం చేసాయి? అవి ఆక్రమించేసాయి. ఇప్పుడు వాటిని వదులుచుకోవాలి అంటే శ్వాసని సరి చేసుకోవాలి. శ్వాస ఎలా సరి చేస్తాం? మనకి మనమే గుర్తు చేసుకుంటాం. పీల్చేటప్పుడు పొట్టపైకి పూర్తిగా పీల్చుదాం, ఊపిరితిత్తుల నిండుగా శ్వాసను తీసుకోవటం. వదిలేటప్పుడు లోపల నుంచి పూర్తిగా బయటికి వదలటం. అలా ఎప్పుడైతే గమనించటం 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 చేస్తూ ఉంటామో, శ్వాస మీద దృష్టి ఎక్కువగా పెట్టుకుని చేస్తూ ఉంటామో, ఆలోచనలు అక్కర్లేనివి, అలాగే కోపం, విసుగు, ఇన్నాళ్ళు తెచ్చుకుని మనం అడ్డే పెట్టుకున్నాం కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పలాయనం చిత్తగిస్తాయి. అంటే మనలోంచి తొలగిపోతాయి. అవి తొలగిపోతే మనసు ప్రశాంతం అవుతుంది. ఇప్పుడు మనకి మోటో అంతా ఏంటి? మనసు ప్రశాంతం అవుతుంది. ముందు చెప్పుకున్నాం సంఘభావం తొలగిపోవటం. ఇంకా అన్ని ఒకదాని వెనకాల ఒకటి, ఇవన్నీ కూడా కరెక్ట్ అయిపోతాయి. మనం ఏ మార్గంలో సాధన చేస్తున్నామో ఆ మార్గం సుగమం అయిపోతుంది, తేలికవుతుంది. ఆ తేలిక అవ్వటానికి తాళం చెవి ఎక్కడుంది? శ్వాస దగ్గర ఉంది. మన దగ్గర తాళం చెవి ఎక్కడుంది? ఈ మార్గానికి శ్వాస దగ్గరే ఉంది. అందుకనే ఆ శ్వాసని పీల్చేటప్పుడు మెల్లగా పీలుస్తూ, అంటే గమనించటం, గమనించుతూ పీల్చటం, గమనించుతూ వదలటం, అలా చేస్తూ కొంతకాలానికి ఆ శ్వాస కరెక్ట్ అయిపోతుంది. పీల్చేటప్పుడు పట్టు మనకి తెలియకుండానే పీల్చేటప్పుడు పట్టు ముందుకి, వదిలేటప్పుడు లోపలికి వెళ్ళిపోతూ కొద్ది రోజులు, కొద్ది రోజులు అంటే ఆ అలవాటు అయ్యేంత వరకు గమనించుతూ చేస్తాం, ఎక్కువ సార్లు, రోజులు. ఆ తర్వాత అది అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే అలవాటుగా మారుతుందో మనం తెచ్చుకున్న ఈ వికారాలు ఉన్నాయి కదా, ఈ చిరాకు, విసుగు, కోపం, ఆందోళన, ఆ ఇంకా ఇలాంటివన్నీ కూడా మన నుంచి అవి తొలగిపోతాయి. ఎప్పుడైతే తొలగిపోతాయో మన నిజస్వరూపమైన ఆత్మ చైతన్యం వైపు మనం అటువైపు ప్రయాణం చేస్తాం. చూడండి మన శ్వాసతో ఎంత లింక్ ఉంది మనకి. అందుకే పత్రిసారి ఏం చెప్తారంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించండి అయ్యా అని చెప్పారు. ఫస్ట్ మీరు శ్వాసను గమనించడం మొదలు పెట్టండి, అప్పుడు మీకు అది ఎలా తీసుకోవాలో నీకు అర్థమవుతుంది అని మొట్టమొదటి సూత్రంగా దాన్ని వివరించారు. ఆ సూత్రాన్ని పట్టుకున్నాము అంటే మనకి అన్ని కూడా అక్కడి నుంచే అన్ని కూడా మార్పు చెందటం అనేది వస్తుంది. ఓకే, ఇవాళ సాధన శ్వాస ధ్యాస, అది కూడా ఓకే అండి. అలా చేస్తూ ఇలా ఒకప్పుడు క్షీణించిపోతాను, కృషించిపోతాను అనే భావం, ఇలా అనేక విధాలుగా మారిపోతాను, ఎప్పుడూ ఒకే విధంగా ఉండను అని తెలుసు. అంటూ ఉంటాం కూడా మనం, ఎప్పుడూ ఒకే రకంగా ఉండం కదా అని. మరి ఇదేంటి? నేనేమో ఆత్మని,
ఆత్మకేమో జనన మరణాలు, వృద్ధి క్షయాలు ఏమీ లేవు. కానీ నాకు ఈ జనన మరణాలు, వృద్ధి క్షయాలు రెండూ ఉన్నాయని భావిస్తూ ఉంటాను. అందరికీ చెప్తూ ఉంటాం. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అంటే భ్రమ. నేను దేహాన్ని అనే భ్రమ, భ్రాంతి. నిజంగా నేను దేహాన్నా? నేను దేహాన్ని కాదు, ఇది నేను తెచ్చుకున్న పరికరం. ఒకప్పుడు ఈ దేహం మరణిస్తుంది, వృద్ధి చెందుతుంది, క్షీణిస్తుంది, అనేక మార్పులు చెందుతుంది. అయితే ఆత్మనైన నేను ఆ మాట మర్చిపోయాను. మరిచిపోయి ఈ దేహంతో తాదాత్మ్యం చెంది ఈ దేహమే నేననుకుని ఆ దేహ లక్షణాలన్నీ నా మీద ఆరోపించుకుని అవే నిజమని అనుకుంటున్నాను. చస్తున్నాను, పుడుతున్నాను, వృద్ధి చెందుతున్నాను, కృషించిపోతున్నాను అని ఈ దేహం మీద మనల్ని ఆరోపించుకున్నాం. ఇదే భ్రమ, ఇదే భ్రాంతి, ఇదే తప్పు భావన. ఆ తప్పు భావన నుంచి మనం బయటపడాలి. ఇది నిజంగా మానసిక ఊహా భ్రమ, భ్రాంతి అని నిజం కాదు. మరి నిజమేమిటి? శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా తెలుసుకుని మనస్సు ద్వారా జరిగిన పొరపాటుని తిరిగి మనస్సు ద్వారానే సరిచేసుకోవాలి. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు కదా. మనం ఇంట్లో పోగొట్టుకుని వీధిలో వెతుక్కున్నా, వీధిలో పోగొట్టుకుని ఇంట్లో వెతుక్కున్నా కనిపించదు. ఎక్కడ పోయిందో అక్కడే వెతకాలి. మనస్సు ద్వారా జరిగిన పొరపాటుని, అంటే ఈ భ్రమ భ్రాంతి మనస్సులోనే జరిగింది, దాన్ని మనస్సు ద్వారానే సరి చేసుకోవాలి. దేహమే నేను అనే ఈ తప్పుడు భావనని మార్చుకుని ఆత్మయే నేను అది సరి అయిన భావన ద్వారా, చింతన ద్వారా సరి చేసుకోవాలి. మరి అలా సరి చేసుకోవాలంటే దేహం యొక్క పుట్టుక, పెరుగుదల, క్షీణత, మరణాన్ని అన్నింటినీ తెలుసుకునే నేను సంవిత్తుని. వీటన్నిటినీ తెలుసుకునే నేనెవరిని? సంవిత్తు, అన్ని తెలుసుకునేదాన్ని అని, సాక్షిని, అన్నింటినీ తెలుసుకునే సాక్షిని, ఆత్మ చైతన్యాన్ని. సాక్షినైనా నేను, నాకు జనన మరణాలు లేవు, వృద్ధి క్షయాలు లేవు, ఏ మార్పులు లేని నిర్వికార సాక్షినైనా చైతన్యాన్ని. అన్నిటినీ సాక్షిగా చూస్తూ, కేవలం సాక్షిగా చూస్తాను. వాటి వేటిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. కనీసం ఇలా చేయలేదు, అలా చేయలేదని కూడా ఏమీ ఉండదు. కేవలం చూసే సాక్షిని, చైతన్యాన్ని. అన్ని మార్పులు తెలుసుకుంటున్నాను అని నిరంతరం విచారణ చేస్తూ సాక్షిగా, తెలుసుకునే తెలివిగా. అంటే తెలుసుకునే తెలివి అంటే ప్రజ్ఞగా. ఆ తెలుసుకునే తెలివి అంటే ఏంటి అర్థం? అదే ప్రజ్ఞ అంటే. ఆ ప్రజ్ఞగా చితి ప్రకాశంగా ఉండిపోవాలి. ప్రజ్ఞ అన్నా, ఆత్మ చైతన్యం అన్నా అది కూడా వస్తుంది. ఆత్మ నేను, నా యథార్థ స్వరూపం ఏమిటి, అసలు నా స్వభావం ఏమిటి తెలుసుకుంటూ ముచ్చేషతాం సమవలంబ సుతాది సర్వం ఏన ప్రియం భవతి తేన సుఖ స్వరూపః దేహేంద్రియాది విషయ ప్రళయైక సాక్షి యస్యాత్ తతః స ఇతి మే నిజ రూపమాస్వ. ఏన దేని వల్ల, మత్శేషతాం సమవలంబ్య నేను అనే శేషాన్ని ఆధారం చేసుకుని, సుతాది సర్వం ప్రియం భవతి పుత్రులు మొదలైనవన్నీ ప్రియమవుతున్నాయో, తేన ఆ కారణం చేత సుఖస్వరూప భవతి అది సుఖస్వరూపం అవుతోంది. దేహేంద్రియాది విషయ ప్రళయ దేహేంద్రియాలు మొదలైన విషయాల ప్రళయ అంటే నాశనానికి ఏకసాక్షి యస్యాత్ ఏకసాక్షి అయినందువల్ల మే నిజ రూపం నా నిజస్వరూపం తతః ఇది సత్ ఇది అస్వ ఆ కారణం చేత సత్ అని భావించు, అలా ఉండిపో. అంటే దేని కారణంగా నేను అనే జీవుడికి పుత్రాదులు ప్రియమవుతున్నాయో, పుత్రాదులు అంటే తన తోటి వ్యక్తులు గాని, విషయాలు గాని, అది ఆ కారణం చేత సుఖస్వరూపమైనదని, దేహేంద్రియాలు మొదలైన విషయాలు నాశనానికి ఏకసాక్షి అయినందున నా నిజస్వరూపం సత్తా అని నిలచి ఉండు. దీన్ని వివరించుకుంటేనే అర్థమవుతుంది. ప్రతి వానికి పుత్రుల యందు, భార్య యందు, గృహాదుల యందు, సుఖాన్నిచ్చే విషయాల యందు, అలాగే వస్తువుల యందు, భోగాల యందు ఎంతో ఇష్టం, ప్రీతి. తనకి ఏమైనా తనకి సుఖాన్ని ఇవ్వవు అనుకుంటే వాటి పట్ల అయిష్టత. వాటిని వదుల్చుకుని
మళ్ళీ కొత్త వాటి యందు ప్రీతిని కలిగి ఉంటాడు. ఇలా ఎప్పుడు జీవుడు ఏమనుకుంటాడు? సుఖాన్ని పొందాలని, ఆనందాన్ని పొందాలని తప్పిస్తూ ఉంటాడు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇలా ఎందుకు సుఖం కొరకే పాకులాడతాడు? మరి దుఃఖాన్ని ఎందుకు ద్వేషిస్తాడు? అంటే జీవుడి యొక్క నిజస్వరూపం అమితమైన సుఖ స్వరూపం. అదే ఆనంద స్వరూపం. ఎందుకు సుఖాల కోసం పాకులాడతామంటే మన స్వరూపమే ఆనంద స్వరూపం. మన స్వరూపమే సుఖ స్వరూపం. కాబట్టి సుఖాన్నే కోరుకుంటాడు. ఒకళ్ళకి సుఖాన్ని ఇచ్చే వస్తువు ఇంకొకరికి దుఃఖాన్ని కూడా ఇవ్వచ్చు. ఒకళ్ళకి స్వీట్ అంటే ప్రాణం, మరొకళ్ళకి అదంటే అస్సలు ఇష్టం ఉండదు. అంటే ఈ ఇష్టాలు దేనికి సంబంధించినవి? మనస్సుకి సంబంధించినవి. ఇష్టం అయిష్టం దేనికి సంబంధించింది? ఇది మనస్సుకు సంబంధించినవి. మనస్సును బట్టి ఆ వస్తువుల మీద ఇష్టాలు ఏర్పడతాయి. అయితే ఏ మనస్సైనా ఒక వస్తువుని ఇష్టపడుతోంది అంటే ఆ వస్తువుతో సుఖం వస్తుంది అనే భావన ఉంటుంది. అది ఆ జీవుడి అసలు స్వరూపమైన, అంటే నాకు ఇందులో సుఖం ఉంది, ఇందులో ఆనందం ఉంది, ఇదే నాకు కావాలి, ఇదే నాకు సరి అయినది నీకు ఎప్పుడైతే అనిపించిందో ఆ సుఖం ఎవరిది? జీవుడిదైన ఆత్మదే. అంటే నాలోని ఆత్మదే అక్కడ నాకు సుఖం ఉంటుంది అని తెలియజేస్తోంది. ఎందుకంటే ఆత్మ సుఖ స్వరూపం కనుక. ఆత్మ సుఖ స్వరూపం కాకపోతే జీవుడు కొన్నింటిని ఇష్టంగా, ప్రియంగా, కొన్నింటిని ఇష్టం లేని వాటిగా ద్వేషంతో చూసేవాడు కాదు. ఎందుకు? జీవుడు మన ఆత్మ సుఖ స్వరూపం కాబట్టి అందులో మనస్సు ద్వారా అందులో ఇష్టాన్ని ఏర్పరచుకుంటాం. ఇష్టాన్ని ఏర్పరిచేది ఎవరు? మళ్ళీ ఆత్మ నుంచి వచ్చిన ఆత్మ సుఖమే. కొన్నిటి పట్ల విముఖత ఏర్పరచుకుంటుంది. దేని ద్వారా? మనసు ద్వారా. మనసు ద్వారా విముఖం ఏర్పడిందంటే ఇంక దాని వైపు అది తెచ్చుకున్నా కూడా అందులో సుఖం లేదు నాకు అని తోసిపుచ్చినట్లుగా అయిపోతుంది. ఇంకా దేహేంద్రియాలు కృషించిపోతుంటే మనకి తెలుస్తూనే ఉంటుంది. నాకు కనపట్టం లేదని, నాకు వినపట్టం లేదని, నా శక్తి తగ్గిపోయిందని ఇలా అంటూ ఉంటాం. ఇలా అన్నిటినీ తెలుసుకునేది ఎవరు? జీవుడే. ఇలా అన్నిటినీ తెలుసుకునేది జీవుడు. అంటే బుద్ధిలోని తెలివి ద్వారా తెలుసుకుంటాం. ఈ జీవుడు మన బుద్ధిలోని తెలివి ద్వారా, దాన్నే ఏమన్నా? ప్రజ్ఞ. మన బుద్ధిలోని తెలివికి ఇంకొక పేరు ఏంటండి? ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ద్వారా తెలుసుకుంటాం. తగిన చికిత్సలు చేస్తాడు. అయితే బుద్ధిలోని తెలివిని, ఆ చికిత్సలని కేవలం తెలుసుకునేది జీవుడిలోని సత్తా. అంటే బుద్ధికి తెలిసే విషయం, తెలియని విషయం అంతా కూడా ఆత్మే. అదే జీవునిలోని సత్తా. అయితే కాబట్టి నా నిజస్వరూపం సత్తాయే. నేను కేవల సత్, చిత్తు, ఆనంద స్వరూపాన్ని అని నిరంతరం విచారణ చెయ్యాలి. ఇక్కడ మనం ఇందులో ఒక కొత్త విషయం తెలుసుకున్నాం, మీరు గమనించారా లేదు? మనకి ఏదైనా ఇష్టం కలుగుతోంది, ఎక్కడి నుంచి కలుగుతోంది? మనలోని ఆత్మ చైతన్యం నుంచి కలుగుతుంది. మన మనస్సు ద్వారా కలుగుతుంది. కొన్ని చూస్తే మనకి ఇష్టం ఉండదు, చిచిచి అంటాం. మరి అదెక్కడి నుంచి కలుగుతోంది? అది కూడా మనస్సు ద్వారానే ఆత్మ చైతన్యం నుంచే కలుగుతోంది. ఇంతవరకు అర్థమైంది కదా? ఇష్టము అయిష్టము మనస్సు ద్వారా ఆత్మ చైతన్యం. సుఖ స్వరూపం ఉన్నప్పుడు ఇష్టం ఏర్పడుతుంది. సుఖ స్వరూపం అందులో నాకు లేదు అనుకున్నప్పుడు అది దుఃఖం ఏర్పడుతుంది. అది మన లోపల ఆత్మ చైతన్యం నుంచే మనం తీసుకుంటున్నాం. అంతేగాని ఆత్మ చైతన్యం వెళ్ళి చెప్పట్లా. మనస్సు గ్రహించి, ఆత్మ చైతన్యం నుంచి మనస్సు గ్రహించి అందులో సుఖం ఉంది, ఇందులో సుఖం లేదు అని మనస్సు బైఫర్కేట్ చేస్తుంది. అలా మనం అవగాహన చేసుకోవాలి. అలాగే నేను నేను నాకు ఇప్పుడు తగ్గిపోయింది, చూపు తగ్గిపోయింది, నేను ఎక్కువ తినలేకపోతున్నాను, నాకు అరగటం లేదు, నా చూపు ఆనట్లేదు, నేను నడవలేకపోతున్నాను, నాకు శక్తి తగ్గిపోయింది, ఇలా అనేది ఎవరు? జీవుడే. అంటే బుద్ధిలోని తెలివి. ఇక్కడ జీవుడంటే మన బుద్ధిలోని తెలివి, అదే ప్రజ్ఞ. ఆ బుద్ధిలోని తెలివిని తెలుసుకుని, చికిత్స అంటే ఏం లేదు, ఆ తెలివిని ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే చిత్తు, అదే ఆ జీవుడిలోని సత్తాయే. అలా తెలుసుకునేది కూడా ఆత్మ చైతన్యమే.
నాకు ఓపిక లేదు, నాకు తగ్గిపోయింది. ఇంకొకటి చూడండి, చాలా హుషారుగా ఉంటాము, పొద్దున్నే లేస్తాము, కాసేపటికి ఒకలాంటి నిస్సత్వ నీరసం వచ్చి పడుకుని పోతూ ఉంటాం. రోజంతా అన్ని రోజులు అలా ఉండదు, ఏదో ఒక రోజు అలా ఉంటుంది. అలా ఎందుకుంది? మనం ఎంత గింజుకుపోతామో, ఏంటి వాళ్ళు నేను, నాకేంటి ఇలా నిద్ర వచ్చేస్తుంది, ఏంటి పని చేయలేకపోతున్నాను, ఏంటి ఇలా అయిపోతుంది. లేదు, అది కూడా ఆ శక్తి ఒక్కొక్కసారి తగ్గిపోయి శరీరం అక్కడ విశ్రాంతి కోరుకుంటుంది. ఆ శరీరం విశ్రాంతి కోరుకున్నప్పుడు దానికి అది ఇచ్చేయాలి, గింజుకోకూడదు. అబ్బా రోజు బాగున్నాను, హుషారుగా ఉన్నాను, ఇవాళ ఏంటి ఇలా అయిపోయింది, ఇలా ఇంకా ఎన్నిసార్లు అనుకుంటామో. అది ఏమీ అవసరం లేదు. ఈ శరీరం ఆ లోపల నుంచి వచ్చే సత్తాయే మనస్సు గ్రహించి, ఇక్కడంతా మనస్సు బుద్ధి ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనస్సు గ్రహించి శరీరంలో ఒక అలసత, అలసిపోయిన తనాన్ని మనసు ఫీల్ అవుతుంది. అది దేహం ద్వారా బయటకు కనబరుస్తూ ఉంటుంది. ఎలా? ఏంటో కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది, ఏంటో పడుకోవాలనిపిస్తుంది, మగతగా ఉంది, నిద్ర వచ్చినట్లుగా ఉంది, ఒంట్లో తేడా చేసిందేమో అంటూనే నిద్రపోతాం. నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ ఆ నీరసం ఉండదు, ఆ మగత ఉండదు. అంటే మన మనస్సు ఆత్మ చైతన్యం నుంచి తీసుకుని అక్కడ విశ్రాంతిని అక్కడ అడుగుతుంది. అడిగిన దాన్ని మనం ఇచ్చేయాలి. అంటే ప్రతిరోజు జరిగే మన లోపలి ఎన్ని విషయాలు ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. ఇవన్నీ మన లోపలే జరుగుతున్నాయి. అంతే కదా. ఒకళ్ళు ఎవరైనా చెప్పారా, నీకు మగతొస్తుంది, నీకు నిద్ర వస్తుంది, నీకు నీరసం వస్తుంది అని బయట వాళ్ళు ఎవరైనా మనకి చెప్పారా? లేదా మనమేమో కావాలని అంటున్నామా? లేదే, మనం ఫీల్ అవుతున్నాం. ఎలా ఫీల్ అవుతున్నాం? మనసు ద్వారా దాన్ని గ్రహించాం. అది కూడా ఆత్మ చైతన్యమే. అంటే ఇప్పుడు మనం ఏది చేసినా ఇక్కడ మనల్ని మనం గమనించుకుంటే ఇది కరెక్టే, ఇప్పుడు ఇది నిజమే, దీనికి నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి చూడండి, చాలా హుషారుగా ఉంటుంది, మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆ రోజు ఏమిటో చాలా చేసేయాలి, బయటికి వెళ్ళిపోవాలి. మనకి పువ్వులు రోజు పూసే పువ్వుల మొక్కలైనా అందంగా కనిపిస్తాయి ఆ రోజు. రోజు చేసే పనులైనా సరే అందులో ఎంతో ఉత్సాహంగా చేస్తాం. ఇది కూడా మనసు చేసే విన్యాసమే. అది మనసు చేసే విన్యాసమే. అది కూడా మనసు నుంచి, ఆత్మ చైతన్యం నుంచి తీసుకుని ఆ రోజు అలా ఉత్సాహంగా ఉంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని కూడా మనం గ్రహిస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాగుంది వాళ్ళు నాకు, ఎవరికి చెప్పక్కల్లా, దాన్ని మనమే గ్రహిస్తాం. ఈ మనసు చేసే విన్యాసాలను మనం సాక్షిగా ఉండి చూడటం. అది ఇప్పుడు మనం చేసేదేంటి, మనసు చేసే విన్యాసాలని కూడా గమనించి సాక్షిగా చూడటం. ఇది వాళ్ళ కొత్తదేనా? అంటే మన మనస్సు మనల్ని ఉత్సాహంగా ఉంచుతుందా, లేదు కొద్దిగా ఆ స్థాయి తగ్గి బద్ధకంగా ఉండేట్లుగా చేస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుందో మనం గ్రహించుకోవటానికి మన ప్రవర్తనని బట్టి మనం మనసుని ఊహించవచ్చు. ఈ మనస్సు ఆత్మ చైతన్యం నుంచే తీసుకుని ఇలా ప్రవర్తిస్తుంది, అది మనం గ్రహించడం అన్నమాట. దాన్ని బట్టి మనం మార్చుకోవాలా వద్దా అన్నది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అది ఇంకా అది మనం సత్ చిత్తు ఆనంద స్వరూపాలని నిరంతరం విచారం చేస్తూ ఉండాలి. ఇంకా నీ స్వరూపం ఏమిటో ఇంకా విచారం చెయ్యి. సరిపోయిందా విచారణ? కాళ్ళ ఇంతవరకు చేస్తే చాలేదు, ఇంకా విచారణ చేయాలి. ఎలా? నీ యథార్థ స్థితిలో, స్వస్థితిలో ఉండిపోయేందుకు ఒక అద్భుతమైన విచారణ మార్గం ఈ శ్లోకంలో చెప్తున్నారు. అదే ఏంటది? చాలా అద్భుతమైన శ్లోకం, చాలా 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 ముఖ్యమైన శ్లోకం. అసలు నేనెవరిని, అసలు నేనెవరిని, అదే అనమాట. అదే రమణ మహర్షి అడిగారు కదా, నేనెవరిని అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో అని చెప్పారా? ఆ శ్లోకమే ఇదనమాట. చాలా ముఖ్యమైనది, ముఖ్యమైన పెట్టుకోండి. ఆదౌ త్వమేవ సదభూత విశేష రూపః త్వత్తోదితం జగదిదం సవిశేష జాతం త్వయ్యేవ తిష్టతి తథా త్వయి చావసానే
సంలీయతే జలనిధా వివబుద్భుదాదిః. ఆత్మ సుఖ స్వరూపం. ఇందాక చెప్పుకున్నట్లుగా దీన్ని కొద్దిగా చిన్న పిసరు రాసుకోండి, తర్వాత ఈ శ్లోకం గురించి వివరించుకుందాము. ఆత్మ సుఖ స్వరూపం. జీవుడిది కూడా నిజస్వరూపం సుఖమే. జీవుడిది కూడా సుఖ స్వరూపం. ఆత్మ సుఖ స్వరూపం. పైన 24వ శ్లోకంలో మనం చెప్పుకున్న దానికి రాసుకుంటుంది. ఆత్మ సుఖ స్వరూపం. జీవుడు నిజస్వరూపం కూడా సుఖమే. జీవుడి నిజస్వరూపం కూడా సుఖమే. మనసులోని ఇష్టాయిష్టాలు, బుద్ధిలోని తెలివిని తెలుసుకునేది ఆత్మ. అదే సత్తా. బుద్ధికి తెలిసే విషయం, తెలియని విషయం అంతా ఆత్మే. అదే జీవునిలోని సత్తా, అదే ప్రజ్ఞ. ఇప్పుడు 25వ శ్లోకంలోని కొద్దిగా వివరించుకుని వెళ్తాం. ఆదవ్ అంటే మొదట్లో, త్వం ఏవ నీవు మాత్రమే, సత్ అవిశేష రూప ఏమీ లేని సత్ రూపంలో అభూత్ ఉన్నావు. త్వత ఇదం జగత్ సవిశేష జాతం. నీ నుంచే ఈ జగత్తు అనేక రూపాలతో లక్షణాలతో పుట్టింది. త్వయి ఏవ తిష్టతి, అది నీలోనే ఉంది. తథా అవసానే, అలాగే చివరికి, జలనిధం ఉద్భుత అది ఇవ, సముద్రంలో బొడగలలాగా త్వయి నీలోనే సంలీయతే లీనమైపోయింది. అంటే మొదట్లో నీవు మాత్రమే ఏ విశేషము లేకుండా సత్ రూపంలో ఉన్నావు. నీ నుంచే వైవిధ్యంతో కూడిన ఈ జగత్తు ఉద్భవించింది. సముద్రంలో నీలోనే కొంతకాలం అలాగే ఉంటుంది. చివరికి సముద్రంలో బుడగలు ఎలా సముద్రంలోనే లయమైపోతాయో అలాగే నీలోనే లయమైపోతుంది. దీనికి నిన్న మనం భాగవతంలో చెప్పుకున్న సృష్టి. మొదట్లో సృష్టికి ఎవరున్నారు? పరమాత్మ వటపత్రి సాయే సముద్ర జలాలలో ఉన్నాడు. ఆయన నుంచి లోపల నుంచి ప్రేరణ జరిగింది. జీవుల ప్రేరణ. అవి వాటి అనుభవాల కోసం తహతహలాడుతున్నప్పుడు అక్కడి నుంచి మాయ ఉద్భవించింది. అందు నుంచి పరమాత్మ యొక్క బొడ్డు నాభి నుంచి ఒక కమలం, ఒక కాడలాగా ఏర్పడి, కమలం యొక్క నాభి స్థానం నుంచి కమలం అనేది ఏర్పడి, తూడు లాంటిది ఏర్పడి, అది పై భాగంలో వెళ్ళి అక్కడ మొగ్గలాగా ఉంది. ఆ పరమాత్మ యొక్క తేజస్సు ఆ మొగ్గ విచ్చుకుని పద్మమైంది. ఆ పద్మం యొక్క కర్ణికలో ఒక శిశువు ఉన్నాడు. ఆయనే బ్రహ్మ. ఇదంతా చెప్పుకున్నామే. మరి అదెవరు? అదే నేను. నిన్న చెప్పుకున్న దానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ శ్లోకానికి చాలా దగ్గర రిలేషన్. అది ఇది కలుపుకుంటూ విందాం, వింటే అర్థమవుతుంది. ఈ శ్లోకం పూర్తిగా చెప్పుకుందామండి. సృష్టికి ముందు సత్తా నువ్వు మాత్రమే ఉన్నావు. అంటే సర్వవ్యాపక చైతన్యం ఎవరో కాదు, అది నేనే. అది సర్వత్రా నేనే ఉన్నానన్నమాట. మొదట్లో నీవు మాత్రమే ఏ విశేషము లేకుండా సత్ రూపంలో ఉన్నావు. నీ నుంచే వైవిధ్యంతో కూడిన ఈ జగత్తు ఉద్భవించింది. నీలో కొంతకాలం ఉంది. చివరికి సముద్రంలో బుడగలు ఎలా సముద్రంలో లయమవుతాయో అలాగే అవన్నీ నీలోనే లయమైపోయేది. అంటే మొదట్లో కేవల సత్తా, అంటే కేవల చైతన్య స్వరూపమైన నువ్వు ఉన్నావు. నువ్వంటే మనందరం అన్నమాట. నీకన్నా అన్యంగా మరేమీ లేదు, ఏ వైవిధ్యము లేదు. ఆ తర్వాత నీ నుంచే ఈ జగత్తు, వైవిధ్యంతో కూడిన ఈ జగత్తు, జడ చైతన్యాలతో కూడిన ఈ జగత్తు ఉద్భవించింది. మూడు ఒకటే. నీ నుంచే ఈ జగత్తు ఎలాంటిది? వైవిధ్యం, వివిధ రకాలుగా ఉన్న జగత్తు. అదే జడము చైతన్యము, కదలికలు లేని జగత్తు ఏర్పడింది. నీ నుంచి ఈ జడ చైతన్యాలతో కూడిన జగత్తు ఎందుకు ఉద్భవించింది? నీ నుంచే ఎందుకు వచ్చింది? నీ అవసరం కోసం, నీ అనుభవం కోసం. ఈ జగత్తంతా నీ కోసమే సృష్టించబడింది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సృష్టి ఎవరికి జరిగింది? నా కోసమే. కేవల సత్తారూపమైన నాకు సర్వత్రా అంతటా రెండవదేది లేకుండా ఉన్న నాకు ఏ అవసరాలున్నాయి? నా కోసమే అంటున్నావు, బాగుంది.
ఏ అవసరాలు లేని నాకు, రెండోదేది లేని నాకు ఏ అవసరాలు ఉంటాయి? ఏ అనుభవాలను నేను కోరుకుంటాను? నిజంగా నాకే అవసరాలు లేవు, ఏ కొరతలు లేవు, ఏ కోరికలు లేవు. కాబట్టి నాకేమీ అక్కర్లేదు. పైగా నేను ఆనంద స్వరూపాన్ని. కాబట్టి నేను ఏ అనుభవాలు కోరాల్సిన పని లేదు. అలాంటి నాకు ఈ జగత్తుతో పనేంటి? అంటే సృష్టి ఎలా ఏర్పడిందో ఈ ప్రశ్నలు వేసుకుంటేనే నాకేం అవసరం ఉంది అంటేనే అర్థమవుతుంది. నిజంగా నాకే అవసరమూ లేదు. కానీ పూర్వ సృష్టికి సంబంధించిన సమిష్టి వాసనలు నాలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ సమిష్టి వాసనలన్నీ ఎక్కడో లేవు, నాలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అవి కొంతకాలం అచేతనంగా కదలికలు లేకుండా ఉండిపోయాయి. కొంత సమయం, తగిన సమయం రాగానే అవి అనుభవాల కోసం ప్రేరణ చేయటం మొదలుపెట్టాయి సమిష్టి వాసనలు. అలా ప్రేరణని ఇవ్వటం వల్ల తగిన అనుభవాలు పొందేందుకు, కర్మలు చేసేందుకు తగిన క్షేత్రం అంటే శరీరాలు, అవే అనుభవ క్షేత్రాలు అంటే జీవుల యొక్క శరీరాలు, ఈ జగత్తు అంతా సృష్టించుకున్నారు. దేనికోసం? అనుభవాల కోసం. సమిష్టి వాసనలు ప్రేరణ చెందుతుంటే వాటి అనుభవాల కోసం ఈ జగత్తును, ఈ జీవులను సృష్టించుకున్నాను. అయితే ఆ సృష్టి అంతా కూడా నాలోనే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అదంతా? నాలోనే. ఇలా జడ చైతన్యాలతో కూడిన సృష్టి జరిగిపోతుంది. ముందుగా నాలో ఏమి ఏర్పడ్డాయి? పంచ తన్మాత్రలు. తన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ పంచ తన్మాత్రల యొక్క సత్వగుణ, రజోగుణ అంశాల నుంచి జ్ఞానేంద్రియాలు 5, అంతఃకరణలు 4, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, మొత్తం 19 సూక్ష్మ తత్వాలతో సూక్ష్మ శరీరం తయారైంది. అదే బ్రహ్మ. ఆ తర్వాత పంచతన్మాత్రల తమోగుణ అంశం నుంచి పంచీకరణం చెంది స్థూల భూతాలు అంటే భూమి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అవి తయారై వాటి కలయికతో ఈ స్థూల దేహం, ఈ కనిపించే స్థూల జగత్తు, చర అచరాలు, కదిలేవి కదలనివి. చర అంటే కదిలేవి, అచరాలు, అచరం అంటే కదలనివి, ఇవన్నీ సృష్టించబడుతున్నాయి. వాసనలకి అనుగుణంగా ఈ జగత్తునందు జీవుళ్ళు కర్మలు చేయటం, అనుభవాలు పొందటం జరిగిపోతుంది. ఇలా కొంతకాలం సృష్టి కొనసాగి చివరికి మొత్తం నాలోనే లయమైపోతుంది. మరలా ఎప్పట్లాగా నేను మాత్రమే ఉన్నాను, కేవల సత్తాగా. ఇంక కదలికలు లేవు, కేవల సత్తాగా ఉండిపోతున్నాను. ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనకి స్వప్నావస్థను గుర్తు చేసుకోవాలి. నేను రాత్రి పడుకున్నాను, కొంతసేపటికి నిద్ర పట్టింది, శరీరం అచేతనంగా పడి ఉంది. ఆ సమయంలో నాకేమీ అక్కర్లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, కోరికలు లేవు, కర్మలు చేయాల్సిన పని కూడా లేదు. అసలు ఈ బాహ్య ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు, ఏ అనుభవాలు పొందాలని లేదు. ఇక ఏ అవసరాలే లేని నాలో ఒక ప్రపంచం, అదే స్వప్న ప్రపంచం సృష్టించబడింది. చూడండి, ఈ సృష్టికి కళకి ఉన్న లింక్ అని చెప్తున్నారనమాట. ఎందుకు సృష్టించబడింది? నేను ఇలా ఒక ప్రపంచాన్ని సృష్టించాలని అనుకోలేదే. మరి ఎందుకు ఈ స్వప్న సృష్టి, స్వప్న ప్రపంచం సృష్టి జరిగింది? ఎందుకంటే నా మనస్సులో అంతకు ముందు చేసిన ఆలోచనలకి, బుద్ధిలోని కోరికలకి, వాటికి సంబంధించిన వాసనలు ఉండిపోయాయి. సృష్టిలో కూడా ఎందువల్ల జరిగింది? వాసనల, సమిష్టి వాసనల వల్ల. ఇప్పుడు నాలో కూడా ఏముండిపోయాయి? మనసులోని ఆలోచనలు, బుద్ధిలోని కోరికలు, ఇవన్నీ వాసనల రూపంలో ఉండిపోయాయి. 50-60 వేల మంది ఉన్న సభలో నేను వేదాంత ఉపన్యాసాలు చెయ్యాలని అదొక కోరిక ఉంది. అందరూ నా ఉపన్యాసాలకు చప్పట్లు కొట్టాలని, నాకు ఎందరో భక్తులు, శిష్యులు కావాలని, వాళ్ళంతా ఏనుగు మీద అంబారీ కట్టి నన్ను ఊరేగించాలని, సన్మానాలు చెయ్యాలని, నాకెన్నో గ్రంథాలు రాయాలని, దేశ విదేశాల్లో ఎందరి చేత ఆకర్షించబడాలని, ఇలా ఏవేవో ఏవేవో నాలో ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలే మనస్సులో ముద్రలుగా పడి ఉన్నాయి. ఇదంతా కలకి నాంది అన్నమాట. అవే వాసనలు. రాత్రి నిద్రపోయిన తర్వాత ఈ వాసనలు మనస్సును ప్రేరేపించి రెచ్చగొట్టాయి.
శరీరం అయితే పడుకుండిపోయింది, మనస్సుకి లేపాయి ఈ ఆలోచనలు. ఇప్పుడేంటి, ఓ పెద్ద సభలో నేను మాట్లాడాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ వినాలి, నాకు ఏనుగు మీద ఊరేగించాలి, ఇదంతా కోరికల రూపంలో లోపల ఉండిపోయింది ఆలోచన. అవి ఏం చేసే, శరీరం నిద్రపోయింది, మనస్సుని తట్టి లేపే, లే 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 అని. ఇప్పుడు మనస్సును ప్రేరేపించి రెచ్చగొట్టాయి. దాంతో మనస్సు ఒక ప్రపంచాన్ని సృష్టించింది. అయితే ఈ సృష్టి అంతా నాకు బయట జరగలా, నా లోపలే జరుగుతుంది. ఇది బయట ఎక్కడేం జరుగుతుందా, నా లోపలే, నా మనస్సులో జరుగుతోంది. అలా సృష్టించబడిన ఈ స్వప్న ప్రపంచంలో నేను చక్కని వస్త్రాలు ధరించి స్టేజ్ మీద వెండి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను. ఎదురుకుండా వేల జనం తండోపతండాలుగా ఉన్నారు. అనర్గళంగా నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను. అలా 11 రోజుల యజ్ఞం పూర్తయింది. నిర్వాహకులు ఏనుగును తెప్పించి అలంకరించి అంబారీ కట్టి ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఇదంతా ఎక్కడా, స్వప్నంలో. అలా గంటన్నర సేపు ఊరేగింపు సాగింది. చివరికి ఏనుగు బెదిరిపోయి పరిగెత్తడం ప్రారంభించింది. అలా ఎప్పుడు పరిగెత్తడం ప్రారంభించిందో జనం చెల్లా చెదరయ్యారు. అటు ఇటు తిరుగుతుంటూ ఏనుగు ఏం చేసింది, నన్ను, దాని మీద కూర్చున్న నేను ఒక్కసారి దవీమని కింద పడ్డాను. దాంతో మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచం అంతా ఎక్కడికి పోయింది, నా మనస్సులోనే లయమైపోయింది. అది ఎక్కడికో పోలా, నా మనస్సులోనే లయమైపోయింది. మరి ఇప్పుడు స్వప్నంలో ఏనుగును ఎక్కడి నుంచి తెచ్చాం, ఆ విలువైన దుస్తులు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాం, 50-60 వేల మంది జనాన్ని ఎక్కడ దేంతో తయారు చేసాం, అవన్నీ నేను పడుకునే ముందే తయారు చేసి పెట్టుకున్నానా, లేదే. అవన్నీ మనసులో కల్పితం. అంటే మనస్సులోని వాసనలకి అనుగుణంగా ఒక నాటకం తయారు చేయబడి ఉందన్నమాట, కల్పించబడింది. అంటే ముందు కేవలం మనస్సు ఒకటే ఉంది, దాంట్లో ఏ వైవిధ్యము లేదు. ఆ తర్వాత మనస్సులోంచే వైవిధ్యంతో కూడిన ప్రపంచం, ఎందుకంటే వాసనలు ఉన్నాయి కదా, దాన్ని లేపే, అప్పుడు వైవిధ్యంతో కూడిన ప్రపంచం, స్వప్న ప్రపంచం, జడ చైతన్యాలతో కూడిన ప్రపంచం, అది ఆవిర్భవించింది, అది ఉద్భవించింది. కొంతసేపు అలా కొనసాగింది. చివరికి నా మనస్సులోనే మొత్తం అంతా సర్వము అంతమైపోయింది. అలాగే ఆత్మనైన నేను కేవలంగా వైవిధ్యరహితంగా సత్తా మాత్రంగా ఉన్నాను, సత్తుగా. నాలో పూర్వ వాసనలు, సమిష్టి వాసనల యొక్క ప్రేరణతో ఈ జాగృత ప్రపంచం స్వప్న ప్రపంచంలాగా సృష్టించబడింది. ఇదంతా నాలోనే సృష్టించబడింది, నాలోనే కొంతకాలం సాగుతోంది. చివరికి అది మొత్తం నాలోనే అంతమైపోతుంది, లయమైపోతుంది. నేను ఎప్పటిలాగా లయమైపోయినా నేను ఎలా ఉంటాను, ఎప్పటిలాగా ఆత్మగా కేవలంగా సత్తా మాత్రంగా ఉండిపోతాను. మరి ప్రపంచమంతా నాలోనే ఉంటే నాకు బయట ఉన్నట్లుగా కనిపిస్తుంది ఏంటి, నీవు ఆత్మ అయితే నీలో ఉంటుంది, నీవు జాగ్రత్త పురుషుడైతే నీకు బయట ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆత్మవా, జాగ్రత్త పురుషుడివా, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. నువ్వు ఆత్మవా, జాగ్రత్త పురుషుడివా? ఆత్మవైతే ఈ ప్రపంచం నీలో ఉండేది, నువ్వు జాగ్రత్త పురుషుడివైతే నీ బయట ఉంటుంది. నువ్వెవరివి, ఆత్మవా, జాగ్రత్త పురుషుడివా? అలాగే ఎలాగైతే స్వప్న ప్రపంచం బయట ఉందో, అలాగే అది నిజంగా జాగ్రత్త పురుషుల లోపలే ఉంటుంది. అలాగే ఆత్మనైన నాలోనే ఈ జగత్తు కూడా ఉంది. అది ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఆత్మగా, సచ్చిదానంద స్వరూపంగా, సర్వవ్యాపక చైతన్యంగా, సత్తాగా, సత్యంగా ఎప్పుడూ నేను ఆత్మగానే ఉంటాను. ఈ రకంగా విచారణ చెయ్యాలి. స్వప్నాన్ని, జాగృతిని విచారణ చేస్తే అప్పుడు నేనెవరినో అర్థమవుతుంది. ఇది నా నిజ స్వరూపం. ఇలాంటిది విచారణ. ఇలా సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు నేను సచ్చిదానంద ఆత్మ రూపమే, సచ్చిదానంద చైతన్య రూపమైన సత్తాగా నేనున్నాను. నేను పరమాత్మని, ఆ పరమాత్మే నేను అని మనం నిరంతరం దీన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత రాబోయే శ్లోకం కూడా ఇలాంటిదే, చాలా అద్భుతమైన శ్లోకం. కళని ఎలా సృష్టించబడిందో అలాగే ఇదే సృష్టించబడింది.